పాలకులకు పరిపాలన అనేటువంటిది చాలా భారంగా ఉన్నప్పటికీ కూడా రాజు ఈ సంవత్సరం ఎవరొచ్చారో సూర్యనారాయణుడే ఈ సంవత్సరం రాజుగా వచ్చాడు. అందుకే ఆదివారం నాడు వచ్చింది కాబట్టి నవనాయకుల యొక్క విశేషాలను గనక మనకు చూసుకుంటే నవనాయకుల్లో మనకు రాజుగా రవి వచ్చినాడు. ఇక్కడ శాస్త్రం ఒక మాట చెప్పింది ఏమిటి అంటే నవనాయకుల్లో ఉగాది నాటి వారాధిపతి మనకు రాజవుతాడు. ఇవాళ ఆదివారం కాబట్టే ఆదివారం నాడు రవి మరి ఏమిటి అన్యోన్యవైరం క్షితిపాలకానాం నాట్యంబు ముంచతి బలాహకాశ్చ భూపాద్భయం శస్త్రభయం ప్రజానాం లోకేగ్నిబాధాబ్ద పతాపతంగే. రవి రాజు కావటం చేత రాజుల మధ్య పోటీతత్వం అనేటువంటిది పెరుగుతుంది. నేను మంచిగా పరిపాలించాలి అని ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీతత్వంతో పరిగెత్తేటువంటి సంవత్సరమే విశ్వావసునామ సంవత్సరము. కాబట్టి పాలనలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ తన ఆత్మశక్తి చేత తన బలము చేత సూర్యనారాయణుడి యొక్క ప్రాభవ దివ్య వైభవం చేత రాజు ఎన్ని ఆటంకాలున్నప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఒంటి చేత వాటన్నింటినీ మోస్తూ సమర్థవంతమైన ప్రజారంజక పరిపాలన ఈ సంవత్సరం మనకు సూర్యనారాయణ శక్తితో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు అందజేస్తారు. ఇది శాస్త్ర ప్రమాణము. మంత్రి చంద్రుడయ్యాడు. సృవృష్టి సర్వసస్యానాం ఫలిత వృక్షజాతయః క్షేమారోగ్యే సుభిక్షంచ శశాంకే సచివే సతి. ఎంత అద్భుతంగా చెప్పింది శాస్త్రం. చంద్రుడు మంత్రి అయ్యాడు కాబట్టి వర్షాలకు ఇబ్బంది లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా వర్షాలు బాగా పడతాయి. బ్రహ్మాండంగా అనేకమైనటువంటి పంటలు పండుతాయి. ఇక్కడ ఎర్ర భూములు అంటే ఎర్రరేగడి భూములు, ఎర్ర ధాన్యాలు, ఎరుపుకు సంబంధించినవన్నీ కూడా. అలాగే సేనాధిపతి శని అయ్యాడు. ఇక్కడే సేనాధిపే సూర్య సుతే ధరిత్ర్యాం. కొన్ని పంచాంగాలలో రవిగా చెప్పినారు అంటే చిన్న తేడాతో. కాబట్టి సేనాధిపతి ఇక్కడ శనైశ్చరుడు కావటం చేత చాలా కఠినమైనటువంటి నిర్ణయాలకు వెనుకాడరు. శాంతి భద్రతల విషయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగము నిరంతరం కూడా జాగరూకులై ప్రవర్తించే తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిపాలించే శక్తిని ధర్మనిరతుడైనటువంటి శనైశ్చరుడు అనుగ్రహించుగాక అని వీరికి ఆశీర్వచనం ఇస్తూ మిథున సంక్రమణ వారాధిపతి అర్ఘాధిపతి అవుతాడు. ఆర్ద్రా నక్షత్ర ప్రవేశ వారాధిపతి మేఘాధిపతి అవుతాడు. తులా సంక్రమణానికి వారాధిపతి ఇప్పుడు మనకు రసాధిపతి అవుతాడు. అంటే అధిపతులు ఎలా అవుతారు అంటే శాస్త్రంలో ఇలా అవుతారు. కాబట్టి ఇక్కడ ధాన్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు, అలాగే ఇక్కడ పశుపాలకుడు యముడు. కాబట్టి వర్షములు చక్కగా ఉండి పశువులు పాడి పంటలు ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో సమృద్ధిగానే ఉంటాయి. అయితే ఇక్కడే కొన్ని విశేషాలు ఇక్కడ మనం తెలుసుకోవలసి వస్తుంది. ఎందుకంటే మీరు ఎలా చెప్తారు, ఇవన్నీ పంచాంగంలో రాస్తారా, ఈ పంచాంగంలో ఉంటాయా అనే సందేహాలు మీకు అక్కరలేదు. నవనాయకులను బట్టే పరిపాలనను అంచనా వేస్తాం. అలాగే గ్రహస్థితిని బట్టే మేము ఇక్కడ వర్షం ఎలా కురుస్తుందో నిర్ణయం చేస్తాం. మిగతా విషయాలేవి కూడా పంచాంగంలో మీరు సోషల్ మీడియాలో చూపినట్టుగా ఉండవు. ఈ నిర్ణయాలన్నీ మా బుద్ధి కుశలతతో మేము కొంత చెప్పుకొని రాసుకొని దాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. విమర్శలకు తావు లేదో. భారతీయ పంచాంగాన్ని ఎవ్వడు కూడా విమర్శించే ధైర్యాన్ని ఎవ్వడు చెయ్యవద్దో. ఎందుకంటే ఇది శాస్త్రం, ఇది సనాతనం, ఇది సంప్రదాయం, ఇది అద్భుతం, ఇది భగవంతుడి యొక్క వేదాంగము. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం మహాపుణ్యం. తప్పు ఏదైనా చెబితే అది మారవుతుంది కానీ శాస్త్రముది కాదు. శాస్త్రము ఎప్పుడూ కూడా సత్యమే. శాస్త్రము ఎప్పుడూ కూడా అనంతంగా చెబుతుంది. కాబట్టి ఎక్కడైనా ఏదైనా దోషాలుంటే అవి మావి కావచ్చు. శాస్త్రమును నిందించకండి. శాస్త్రము మనకు అభయాన్నిస్తుంది. ఇక్కడ మేము సింహలగ్నాన్ని ఆధారం చేసుకొని తెలంగాణ రాష్ట్రము
ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద నేను నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏమిటి అంటే వర్షారంభ లగ్నం సింహ లగ్నం.